వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. బీఆర్ఎస్ బండారం బయటపడిందా? బలహీనత బయటకు వచ్చిందా? ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెట్టడంలో బీఆర్ఎస్ నాయకత్వం ఫెయిల్ అయిందా? ఈ ప్రశ్నలన్నీ సోమవారం హైకోర్టులో జరిగినటువంటి ఒక విచారణ సందర్భంగా అందరికీ మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి అనే విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం హైకోర్టులో కేసులు వేసింది. దాని మీద విచారణలు జరుగుతోంది, వాయిదాలు పడుతోంది. సోమవారం సుదీర్ఘమైన విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు బీఆర్ఎస్ లాయర్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. అదేమిటంటే, పార్టీ పరంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఏమన్నా నాయకత్వం చర్యలు తీసుకున్నదా? అంటే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, అసెంబ్లీలో ఓటింగ్ తదితర అంశాలపైన విప్పు జారీ చేసి ఉంటే వాళ్ళు విప్పు ఉల్లంఘించడం, ఇట్లా ఏమన్నా జరిగినాయా? వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయంలో వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా అనేటువంటి ప్రశ్నలు సంధించింది. దానికి బీఆర్ఎస్ లాయర్ దగ్గర సమాధానాలు పెద్దగా లేవు. దాంతోనే విషయం ఏమిటంటే, ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ నాయకత్వం ఒత్తిడి తేవడంలో ఫెయిల్ అయింది అన్న విషయం అర్థమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు వివిధ దశల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళందరూ కండువాలు కూడా కప్పుకున్నారు. వాళ్ళు పార్టీ సమావేశాల్లో, అంటే కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. తమ నియోజకవర్గాల్లో మంత్రులు వచ్చినప్పుడల్లా, రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడల్లా వాళ్ళ పర్యటనలో పాల్గొంటున్నారు. సమీక్షా సమావేశాలు జరిగినప్పుడల్లా జిల్లాల్లో తమ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మంత్రులతోనూ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోనే కలిసి ఉంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ నైతికంగా చూస్తే ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్న విషయం ఎవరికైనా అర్థమవుతుంది. అయితే దాన్ని సాంకేతికంగా నిరూపించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయింది అంటే, అసెంబ్లీలో ఈ 10 మంది ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కంటిన్యూ అవుతున్నారు. ఇది ఎట్లయినా తప్పదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ జరిగేంత వరకు అసెంబ్లీ రికార్డుల్లో వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. దీనికి పెద్ద లా పాయింట్ కూడా అవసరం లేదు. ఇది కామన్ సెన్స్కు సంబంధించిన విషయం ఇది. అయితే మరి వీళ్ళ మీద అనర్హత వేటు వేయటంలో బీఆర్ఎస్ ఎక్కడ ఫెయిల్ అయింది? వేయించటంలో ఎక్కడ ఫెయిల్ అయింది? ఎక్కడ అంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీ నుంచి జీతభత్యాలు అందుకుంటున్నారు. ఆ జీతభత్యాల నుంచి కొంత మొత్తాన్ని పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్ నాయకత్వం మినహాయించుకుంటోందట. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 2-3 బాహాటంగానే చెప్పారు. అలానే విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ దగ్గర అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు. వాళ్ళు తమను బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తోంది కాబట్టి అసెంబ్లీ నుంచి తాము అందుకుంటున్న జీతభత్యాల్లో కొంత మొత్తాన్ని పార్టీ ఫండ్ కింద నాయకత్వం మినహాయించుకుంటోంది అని వాళ్ళు వాదించారు. దానికి సంబంధించి డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా చూపించారు. అంటే వాళ్ళకి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేల అకౌంట్లకు జీతభత్యాలు రావడం, అందులో నుంచి పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్ నాయకత్వం మినహాయించుకోవటం, ఇవన్నీ బ్యాంకు ఖాతాల ద్వారా అందరికీ తెలిసిన విషయాలు. సో ఒకవైపేమో ఈ 10 మంది బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అని నాయకత్వం వాదిస్తోంది. అలాగే ఇంకొక వైపేమో వాళ్ళ జీతభత్యాల్లో నుంచి కొంత మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీ కోసమని మినహాయించుకుంటోంది. ఈ ద్వంద్వ విధానాలు సాంకేతికంగా, న్యాయపరంగా బీఆర్ఎస్ను ఇరుకున పడేశాయి. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు అన్నప్పుడు వాళ్ళ జీతభత్యాల్లో నుంచి ఎందుకు మినహాయించుకోవాలి డబ్బులు వీళ్ళు? పోనీ వీళ్ళు ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చారా? పార్టీ మారారు అనగానే
షోకాజ్ నోటీస్ ఏమైనా జారీ చేశారా? చేయలేదు. అసెంబ్లీ స్పీకర్కు మాత్రం లేఖలు రాశారు, ఫిర్యాదులు చేశారు. అది సరిపోదు. పార్టీ ఎమ్మెల్యే అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా తనకి నోటీసులు ఇవ్వాలి. ఆ పని ఎక్కడా చేయలేదు. ఈ విషయం పార్టీ నాయకత్వానికి తెలీదా? బాగా తెలుసు. ఎందుకంటే 2014 నుంచి 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహించారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలని ఫిరాయించుకున్నారు బీఆర్ఎస్లోకి. సో ఇంత భారీ ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయింపులకు పాల్పడిన కేసీఆర్ కూడా ఇప్పుడు ఫిరాయింపులను విమర్శిస్తుండడం, ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది అందరికీ. అంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల్లో నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించి ఎమ్మెల్యేలను చేర్చుకోవచ్చు. అయితే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన పార్టీలో నుంచి ఇతర పార్టీల్లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు పోకూడదు. ఇది కేసీఆర్ పద్ధతి. ఈ హోల్ మొత్తం మీద ఇక్కడ గమనిస్తే ఒక విషయం అర్థమవుతున్నది ఏమిటంటే, ఫిరాయింపుల మీద నిజంగానే అనర్హత వేటు వేయడానికి బీఆర్ఎస్ చిత్తశుద్ధిగా పనిచేస్తోందా అనే అనుమానం అందరికీ పెరిగిపోతోంది. దీనికి లేదు అనే సమాధానం కూడా వినబడుతోంది. ఎందుకు అంటే అసలు బీఆర్ఎస్ ఉద్దేశం ఏమిటి అంటే, ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద బాగా ఒత్తిడి పెట్టి, అంటే కోర్టులో కేసులు వేసి వాళ్ళ మీద అనర్హత వేటు ఖాయము అనేటువంటి మైండ్ గేమ్ ఆడేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను తిరిగి తమ పార్టీలోకి వచ్చేటట్టుగా చేసుకోవటమే బీఆర్ఎస్ నాయకత్వం అసలు వ్యూహమా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజంగానే వారి మీద అనర్హత వేటు వేయించగలిగే అవకాశం ఉన్నా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత కూడా ఆ దిశగా నాయకత్వం ఎందుకు వెళ్ళటం లేదు? తూతూ మంత్రంగా మాత్రమే వాళ్ళకి నోటీసులు ఇచ్చి, అంటే స్పీకర్కి నోటీసులు ఇచ్చి ఇటు కోర్టుల్లో కేసులు వేస్తే ఏమిటి ఉపయోగం? ఏమీ లేదని బీఆర్ఎస్ నాయకత్వానికి కూడా బాగా తెలుసు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా యథేచ్ఛగా ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్లే అధికారంలో ఉన్న 9.5 ఏళ్లలో. ఇప్పుడేదో మొసలి కన్నీరు కారుస్తున్నారు ఫిరాయింపులకు వ్యతిరేకంగా. ఏదో రాజ్యాంగం చెరబట్టింది, న్యాయము ధర్మము ఏమీ పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ అని. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేశారో ఇప్పుడు అదే వాళ్లకు ప్రతిపక్షంలోకి వచ్చినాక రివర్స్ అయి తగులుతోంది. దీనినే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారన్న విషయం అర్థమైపోతోంది. సో ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను బాగా ఒత్తిడి పెట్టి, మానసికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేటట్టుగా చేయాలి, మళ్ళీ వాళ్ళని లాక్కోవాలి అన్న ఆలోచన తప్ప బీఆర్ఎస్ నాయకత్వంలో రెండో ఆలోచన లేదు అన్న విషయం అర్థమవుతోంది. మరి బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచనకు, వాళ్ళ వ్యూహానికి ఫిరాయింపులు లొంగుతారా? లొంగే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఆ 10 మందిలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా పార్టీలో కాంగ్రెస్లోకి వచ్చారు, రేవంత్ను కలిశారు, కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీతోనే కొంతకాలం తిరిగారు. అయితే ఆయన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్కు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేశారు, సఫలం అయ్యారు కూడా దాంట్లో. ఎందుకు అంటే చాలామంది ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో వ్యాపారస్తులే. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, ఇట్లా రకరకాల వ్యాపారాల్లో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలుగా అవుతున్నారు. అటువంటి వాళ్ళల్లో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఒకరు. ఆయనకి పటాన్చెరు ప్రాంతంలో క్వారీలు, రియల్ ఎస్టేట్ ఇట్లాంటివి చాలా వ్యాపారాలు ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించి లేకపోతే క్వారీకి సంబంధించి వాళ్ళ తమ్ముడి మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నా కూడా తన తమ్ముడి ఆఫీసుల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దాడులు చేయడం, కేసులు పెట్టడం, బుక్ చేయడం, ఆఫీసులన్నింటినీ సీజ్ చేయడం అన్నది మహిపాల్ రెడ్డికి నచ్చలేదు. అసలు వీడు రాజకీయాల్లోకి వచ్చేదే వ్యాపారాల కోసం. ప్రజాసేవ అన్నది చాలామందికి అదొక ఊతపదం అయిపోయింది. నిజంగా ప్రజాసేవ ఎంతమంది చేస్తున్నారు అంటే ప్రశ్నార్థకమే అది. కాబట్టి తమ వ్యాపారాలను దెబ్బతీయడమే కాకుండా తమ మీద, తమ కుటుంబ సభ్యుల మీద కేసులు కూడా పెడుతున్న కారణంగా ఇక తాను రేవంత్ రెడ్డితోనూ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు అంటకాగాలి అన్నటువంటి ఆలోచన మహిపాల్ రెడ్డికి వచ్చింది అని ఆయన మద్దతుదారులే చెబుతున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ నుంచి మెల్లిగా దూరం జరిగి తిరిగి బీఆర్ఎస్ వైపు అడుగులేశారు. ఇందులో భాగంగానే ఈ మధ్యనే జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో
పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక 3-4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ తరపునే మహిపాల్ రెడ్డి ఆయన మద్దతుదారులందరూ పనిచేసి బీఆర్ఎస్ పెట్టినటువంటి అభ్యర్థులందరినీ గెలిపించుకుని ఆ చైర్మన్లను లేదా మున్సిపాలిటీ మొత్తాన్ని బీఆర్ఎస్ ఖాతాల్లో పడేటట్లుగా మహిపాల్ రెడ్డి ఆయన మద్దతుదారులు పనిచేశారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా తాను 5 మున్సిపాలిటీలను కేసీఆర్కు బహుమతిగా ఇస్తున్నాను అని స్వయంగా మహిపాల్ రెడ్డి ప్రకటించారు. అంటే కాంగ్రెస్ నుంచి దూరం జరిగి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ వైపుకు దగ్గరగా వెళ్తున్నారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆ ప్రకటన అర్థమవుతోంది. అది తప్ప మిగతా 9 మంది నుంచి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు అనేందుకు సంకేతాలు అయితే ఏం లేవు. ఏదో అరాకొర తమ నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి తాము నిధులు ఆశించాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు, అయినా సరే అధికారులు నిధులు విడుదల చేయటం లేదు అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసులు రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు కూడా ఆయన. ఇట్లా 1-2 చెదురుమదురు సంఘటనలు తప్ప ఈ మిగిలిన 9 మంది కాంగ్రెస్లో నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి బీఆర్ఎస్ దగ్గరికి చేరిపోవాలి అని అనుకుంటున్నట్లు కానీ వాళ్ళ నడవడికలో సంకేతాలు కానీ ఎక్కడ ఎవరికి కనబడటం లేదు. కాబట్టి వెళ్తే ఒక మహిపాల్ రెడ్డి ఒకళ్ళే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి చేరే అవకాశాలు ఉన్నాయి. మరి మిగిలిన 9 మంది ఏం చేస్తారంటే బీఆర్ఎస్కు దూరంగా కాంగ్రెస్తోనే ఉంటారు. కాంగ్రెస్లో కూడా ఆ నియోజకవర్గాల్లో లోకల్గా ఉన్న లీడర్లతో, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో వీళ్ళకి పడటం లేదనేది వాస్తవం. ఇది ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో సహజమే. ఇది ఇతర పార్టీల్లో కూడా ఆధిపత్య ధోరణులు, ఆధిపత్య గొడవలు ఉండడం అందరూ చూస్తున్నదే. కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటంటే ఈ 9 మందిని లేదా 10 మందిని గంపగుత్తగా తిరిగి తమ పార్టీ వైపు తెచ్చుకొచ్చుకోవడంలో మళ్ళీ బీఆర్ఎస్లోకి చేరాలి అని నిర్ణయం తీసుకుని చేరిపోయేటట్లు విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తేవటంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. మరి హైకోర్టులో జరిగేటువంటి కేసు విచారణలో అంతిమంగా కోర్టు ఏం తీర్పు చెబుతుందన్నది చూడాలి. థ్యాంక్ యూ.